ఓహో, చిన్న మహారాజా, పహిల్వాన్ చెప్తే మాత్రం సరిపోదు. మనం మన జనాల్ని ఆ క్రొకొడైల్ అటాక్స్ నుంచి అసలు కాపాడలేం తెలుసా? దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు మనం ఆ బాల హనుమాన్ ఆశీర్వాదం వల్లే, అది మాత్రం కాకుండా మన తెలివి ఉంది కదా దానివల్లే క్రొకొడైల్స్ కి సమాధానం చెప్తూనే ఉన్నాం. కానీ ఈ కుస్తీ పోటీ, అరే మిత్రమా రాకెట్, యువరాజు చెప్పేది కూడా కాస్త విను. అతను మన అందరికంటే పెద్దవారు కదా, పైగా ఇంటెలిజెంట్ కూడా. తర్వాత నీ ఆ మ్యూజిక్ విషయం ఉంది కదా, అందులో అతనే నీకు గురు. అర్థమైందా? ఒకసారి ఆలోచించు. ఓయ్ ఓయ్ లాకెట్, అదంతా సరే గాని ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీ అలాగే ఓల్డ్ మ్యూజిక్ తో అప్పుడు నేను ఎవరిని ఓడించలేను. తర్వాత రాక్ మ్యూజిక్, కరాటే కూడా కలిసిపోయిందంటే ఆ విషయంలో నేనే గురువుని. లేదు, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బాల హనుమాన్ తర్వాత చిన్న మహారాజా ఆశీర్వాదం వల్లే. అవును బాబు, అవును. మీరిద్దరూ చాలా బ్రిలియంట్ అయిన వాళ్లే. ముందల ఈ నాటకాన్ని ఆపండి, కరెక్ట్ గా పాయింట్కి రండి. నేనిప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడు మనం ఆ ముసళ్లతో స్నేహం పెట్టుకుంటే తర్వాత మన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు సేఫ్గా ఉంటారు. అయితే ఏంట్రా అప్పుడు ఇప్పుడు అంటూ, ముందు ఏం చెప్తున్నారు పూర్తిగా విను. నాకు పెద్ద లచ్చరిచ్చావు కదా. చిన్న మహారాజా, యూ ప్లీజ్ క్యారీ ఆన్. నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉండు. నేను చెప్పే విషయాన్ని వినండి ఇద్దరు. ఇప్పుడు మనం వాళ్ళ పవర్ చూపించడానికి ఒక అవకాశం ఇస్తే వాళ్ళందరూ బాగా సంతోషపడతారు కదా. నాకు సంతోషం ఏంటంటే వాళ్ళతో కలిసి ఒక పవర్ గేమ్ ఆడితే బాగుంటుంది. అదేంటంటే కుస్తీ పోటీ, కబడ్డీ, లేదంటే ఆ తాడులాగే ఆట, తర్వాత ఇంకా అలా వాచన కొట్టండి, తలకిందులుగా వేలాడదీయండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అరే చిన్న మహారాజా, ఎందుకు మా ప్రాణాల్ని కోల్పోవడానికి మీ ఐడియాలు ఇస్తున్నారు? కుస్తీ పోటీలోను కబడ్డీ పోటీలోను వాళ్ళు మనల్ని గాల్లో ఎగరేసి ఆడుకుంటారు. రాకెట్, నాకెందుకో యువరాజు గారు చెప్పిన ఆ విషయం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనిపిస్తోంది. అరే ఏ వర్కౌట్ అవుతుందిరా, నాకంతా అర్థమైపోయింది. నా ఎముకలు విరిగిపోవడం నాకు అర్థమైపోయింది. కుస్తీ పోటీ కబడ్డీ పోటీనా, అది కూడా ఆ భయంకరమైన క్రొకొడైల్స్తో పాట. అది కూడా నిజమే అనుకో, కానీ నోటితో చెప్పడం చాలా సులువైన పని కదా. ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు నోరుమూయి, చెప్పేది విను. అదే నేను ఎదురు చూస్తున్నా. వాళ్ళందరూ దాన్ని సంతోషంగా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మ్యాచ్లో గెలిచినా సరే. ఏంటి గెలిస్తే? ఖచ్చితంగా గెలుస్తారు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? అరే ఉండు నాయనా, ఉండు. నేను చెప్పొచ్చిన విషయం చెప్పని ఊరికే మధ్య మధ్యన మాట్లాడతావేంటి? సారీ సారీ, మీరు చెప్పండి చెప్పండి యువరాజా, చెప్పండి. నేను ఎక్కడ వదిలేశాను? ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా మనం అందరం ఓడిపోతాం కదా. తర్వాత ఆ ట్రోఫీ వాళ్ళకి వస్తుంది. అలాగ వాళ్ళు గెలిస్తే వాళ్ళ ప్రెస్టేషన్ కొంచెమన్నా తగ్గుద్ది కదా. తర్వాత ఒకవేళ వాళ్ళు ఓడిపోతే మరి అప్పుడేంటి? ట్రోఫీ మనకే దక్కుతుంది, ప్రాణాలు కోల్పోయిన తర్వాత. ఇక్కడ చూడు, వాళ్ళు రూల్స్ ప్రకారం ఆ గేమ్ ఆడారంటే అప్పుడే అది ఫైనల్ అవుతుంది. ఇప్పుడు మనం స్వార్థపరంగా ఏ నిర్ణయం తీయలేదు కదా. ఏమంటున్నారు? ఇదే సరైన ఛాన్స్. మెసెంజర్ పంపిద్దామా? చిన్న మహారాజా. ప్రభు చెప్పు, ఎందుకని హఠాత్తుగా పిలిచా? నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నా చాలా ప్రేమతో పిలిచే భక్తుడిని ఎంత దిగులు కొనడం నేను చూడలేకపోతున్నాను. అరే చిన్న మహారాజా, మీకసలు ఏవైంది? ఇప్పుడు నేనేం చేయాలి బాల హనుమాన్? మీ ఎవరికీ విషయం అర్థం కావట్లేదు. అరేరే, చిన్న చిన్న విషయానికి మీరు ఎందుకని బాధపడుతున్నారు చెప్పండి. నువ్వు వదలకుండా ప్రయత్నిస్తూ ఉండు. నువ్వు బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటావని నాకు బాగా తెలుసు. అలాగే నాకు ఇంకొక విషయం తెలుసు, నువ్వనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. బాల హనుమాన్, నేను ఖచ్చితంగా నా వల్లైనంత వరకు చేస్తాను.
కానీ ఆ ముసళ్ళు రాక్షస బుద్ధితో ఉన్నారు. వాళ్ళని ఏ జన్మలోనూ మనం మార్చలేం. నేను ముందే చెప్పానుగా, నువ్వు ప్రయత్నించి చూడు, దానికి తగ్గ ఫలితం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఏమీ చేయకుండా ఓటమిని ఒప్పుకోవడం మంచిది కాదు. ఒకసారి శ్రద్ధ పెట్టి ప్రయత్నించు. తింటావా? కానీ బాలహనుమాన్, నేను చెప్పేది కొంచెం వినండి. అరే అది ఇది అని నువ్వు సమయాన్ని వృధా చేయకు. మనం ఏమనుకుంటున్నామో ఇది అలాగే జరిగితే కాస్త ఆలోచించి చూడు. భయం అనే విషయమే ఉండదు కదా. ఆ తర్వాత శాంతి శాంతి అని అనుకోవాలి. ఏమంటావ్? ఒకవేళ అలాగా జరగకపోతే అప్పుడు? అదే నేను ఉన్నాను కదా. మంచి ఈ రోజు వరకు చెడు దగ్గర ఓడిపోయేలా చేసేనా? నన్ను నమ్ము. మీరు చెప్పినట్లే చేస్తాను బాలహనుమాన్. నేను మీ సేవకుణ్ణి కదా. మీరు ఉండగా నాకెందుకు భయం చెప్పండి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇదిగో ముందు ఈ పండుని తిను. ఏమైంది? అరే షటర్, 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాక్షస రాజుని తీసుకురాబోతున్నా. కానీ ఆ బాల హనుమాన్ ఈ యుగానికి వచ్చి మళ్ళీ ఆయన్ని రాయిగా మార్చి ముక్కలు ముక్కలుగా అంతం చేశాడు. ఇక వాళ్ళ మిత్రులు మనం ఏ దారిలో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు క్రాస్ చేస్తున్నారు, అంతా నాశనం చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గుహ లోపలే, ఈ చుట్టుపక్కలే బానిసలాగా బతుకుతూ ఉన్నాము. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉండడం అంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు వేరే దారి లేదా? ఎలాగైనా మనం ఆ కోతుల మందనిచ్చి బాగా తీర్చుకొని వాళ్ళని ఒక్కొక్కరిగా అంతం చేయలేమా? అరే బాస్, ఏదైనా చెప్పండి. ఇంకా అలా చూస్తున్నారంటే త్వరగా మీ బుర్రలో ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి. నా మెదడులో ఐడియాలకి కొరతే లేదు షటర్. నిన్నటి దాకా నా ఐడియాస్ మొత్తం నాశనం అయింది. నాకేమనిపిస్తుందంటే నిన్న రాత్రి కొన్ని సిగ్నల్స్ దొరికాయి. దాన్ని బట్టి చూసుకుంటే మనకు ఒక మార్గం ఉంది. కానీ అన్నిటికన్నా రాక్షసరాజు శరీరంలో ఒకే ఒక ముక్క మాత్రం దొరకకుండా పోయింది. అయ్యయ్యో కటర్ బాస్, ఒకవైపు మీరు ఈ డబ్బా పెట్టుకున్నారు కదా, అది మీ బుర్రని పాడు చేసినట్టుగా ఉంది. బయటికి ఏదైనా క్రోకోడైల్ బాత్రూమ్కైనా వెళ్ళాలి కదా, అప్పుడు మీరు సిగ్నల్ సిగ్నల్ అని అరుస్తూనే ఉండండి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే దానవరాజు బాడీని కనిపించకుండా చేశారు. మిగిలిన బాడీని పెట్టుకొని మనం ఊరగాయ చేసుకుంటామా? కనిపించలేదంటే వెళ్ళి చావని. అరే నోరు ముయిరా మూర్ఖుడా, అదే తేడా నాకు నీలాంటి పిరికోడికి. ఆ రాక్షస రాజుడు శరీరాన్ని ఇంకొక ముక్కని కూడా ట్రాక్ చేశాను. మళ్ళీ ఎలాగైనా రాక్షసుడు రాజుడిని ప్రాణాలతో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నేను వెతకమని చెప్పాను. కానీ బాస్, అరే కానీ గిని అంత ఏం లేదు. నిన్న రాత్రి నాకు ఒక పాజిటివ్ సిగ్నల్స్ దొరికింది. అందుకే చెప్తున్నా, ఇంకా కొన్ని రోజుల్లో మన తలరాత మారిపోతుందని. కానీ దానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. అంతవరకు మనం కాస్త ఓపికగా ఉండాలి. ప్రశాంతం. అర్థమైంది బాస్, నేను అర్థం చేసుకున్నాను. బహుశా కొంచెం సమయం కోసం అనవసరంగా సమయాన్ని వృధా చేయకూడదు. ఓన్లీ లవ్, ఇక లవ్. నాకేమనిపిస్తుందంటే మన కష్టాలన్నీ పటాపంచలైపోతాయి.
ఇక సుఖపడే రోజు త్వరలోనే రాబోతోంది. డింగ్ చిక్క డింగ్ చిక్క డింగ్ చిక్క డింగ్. గటర్ బాస్ కోతుల గుంపు మీకు ఒక ఉత్తరాన్ని పంపింది. లెటర్? ఒక్కసారి మీరు ఈ ఉత్తరాన్ని చదివి చూడండి. ఇవ్వు. నాకు బాగా ఆకలేస్తోంది. నేను వెళ్ళి ఉత్తరం తీసుకొచ్చిన ఆ కోతిని తినేస్తాను. వెళ్ళి ఇప్పుడే వస్తాను, వెంటనే వస్తాను. మీకు కూడా ఏమన్నా కావాలంటే చెప్పండి. అరే దద్దమ్మా, వాణ్ణి ఏం చేయాలో అనేది ఈ లెటర్ని చదివితేనే మనకు తెలుస్తుందిరా గ్యాదవా. ఏం రాసుంది? నేను చెప్పాను కదా, ఏంటి? మనం అనుకున్నట్టుగానే మనకు కరెక్ట్ అయిన సమయం వచ్చింది. ఆ కోతులు గుంపు మనతో పాటు ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడాలని ఆశపడుతున్నారు. అదే కబడ్డీ, కుస్తీ పోటీ, తర్వాత డైవ్. ఏంటి? ఇంకొన్ని ఆటలున్నాయి. క్యారం కాదు, వేటాడే ఆట అయితే బాగుంటుంది. ఒరే దద్దమ్మా, ఆ కోతుల మీద చేయి పెట్టావనుకో చేతుల్ని నరికేస్తాను. జాగ్రత్త. వాణ్ణి భుజం మీద కూర్చోపెట్టి మర్యాదగా తీసుకెళ్లి వదిలే పో. అలాగే బాస్, అలాగే వెళ్తాను. ఓకే బాస్, వెళ్తున్నాను. నాకు బాగా తెలుసు తాను బయటికెళ్ళి ఏం చెప్తాడో. తను మన కటర్ బాస్ పిచ్చోడైపోయాడని. బట్ ఐ నో మన గటర్ బాస్ ఈజ్ ద గ్రేటెస్ట్ వన్. చాలా బాగుంది. అరే రే, షట్టరు గెట్టరా, రండి రండి. రేయ్, లేదు లేదు, వెళ్ళరా, వెళ్ళు. నేను వెళ్ళను, నా వల్ల. వెళ్దా. రాకెట్, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళొస్తా. చాలా జాగ్రత్తగా. సారీ ఫర్ ద లాస్ట్ టైం డ్యూడ్. ఇట్స్ ఆల్ రైట్ బ్రో. ఇలాంటి సందర్భంలో అందరూ అంటారు, ఏం చెప్తారు? కాలం మారే కొద్దీ పగలన్నీ మారిపోతాయని. శత్రు కూడా మిత్రుడవుతాడు. కమాన్. నువ్వు బాగా చెప్పావు. సరే రండి. అలాగే మీరు కూడా కబడ్డీ ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా. మంచిది. షటర్, కబడ్డీ ఆడడానికి మంచిగా ప్రాక్టీస్ చేయి. తప్పకుండా. చిన్న మహారాజా వాళ్ళ టీం మెంబర్ కబడ్డీ ఆడడంలో చాలా గొప్ప వాళ్ళు. సబాష్ టీం మెంబర్స్. చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేయండి. ఈ పోటీలో మీ చేతిలోకి ఎవరు చిక్కినా సరే వాళ్ళని నేల మీదకేసి దుమ్ము దులిపేయండి. కానీ ఆడేటప్పుడు చిరునవ్వుతో ఆడండి. ఓకే బాస్. ఓకే. ఇంకొక విషయంలో కూడా మీరు శ్రద్ధగా ఉండాలి. ఒకవేళ మనం ఓడిపోయినా కూడా అప్పుడు కూడా మనం చిరునవ్వుతోనే ఉండాలి. నేను నీకు అప్పుడే చెప్పాను కదా మన బాస్కి పిచ్చి పట్టిందని. నాకు తెలుసు మీలో కొంతమంది నన్ను పిచ్చోడు అనుకుంటున్నారని. ఈ విషయం తనకు ఎలా తెలిసింది? ఏయ్, మీ బాబులకే బాబురా నేను. నాకు అన్నీ తెలుసు. కానీ ఇవన్నీ మనం చేస్తున్నది నాటకం మాత్రమే. కానీ అతి త్వరలో ఆ సమయం రాబోతోంది. మన గటర్ బాస్ కొన్ని ఈవిల్ ఫోర్సెస్ తో కలిపి కాంటాక్ట్ లో ఉన్నారు. చూసావా, నేను అప్పుడే చెప్పాను కదా మన బాస్ జీనియస్ అని. జీనియస్. వెళ్ళండి, వెళ్ళి సిద్ధమవ్వండి. సరే సరే. అలాగే. టాస్ వేద్దామా? యా.
మనం గెలిచాం గెలిచాం మనం గెలిచాం మనం గెలిచాం. ఓ బాల హనుమాన్. కబడ్డీ 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 గట్టిగా పట్టుకో. అరే తోక పట్టుకున్నా కూడా తప్పించుకున్నాడే. చెయ్యవు నువ్వు కూడా. అయ్యో చాలా ఆనందంగా ఉంది. మంచిగా ఉంది. అందరూ బాగా వినండి, జాగ్రత్త. వాళ్ళు రాగానే నువ్వు లెఫ్ట్ సైడ్, నువ్వు రైట్ సైడ్ చూసుకో. దేనికి దిగులు పడకండి, అలా కూల్గా వెళ్ళు సరేనా? పో నీ వల్ల కుదురుతుంది. వారిని ఖచ్చితంగా ఓడించరా. కబడ్డీ 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 వదలకండి. కోతిలాగా ఎందుకు ఎత్తుతున్నావు? కింద చూడు, చూడరా అక్కడ. మూవింగ్ టైల్. ఆ టైల్ ని నాకు ఇచ్చే మంకీ. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సరే సరే, తర్వాత చూసుకుంటానులే. ఇప్పుడు వెళ్తున్నాను. పో కోతి పో. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. అలాగే అలాగే ఆడు. అలాగే కబడ్డీ 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 కబడ్డీ. అలాగే అలాగే పట్టుకో. కబడ్డీ పట్టుకోండి పట్టుకోండి, చుట్టుముట్టండి. కబడ్డీ 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 కబడ్డీ. అందరూ ఇలా రండి. స్ట్రాటజీతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు షట్టర్ ఇక్కడికి వస్తాడు. తనని నలుమూలలా చుట్టేయండి. కమాన్ బాయ్స్ కమాన్. అలాగే ఇప్పుడు రండి. ఇప్పుడు నీ కథ క్లోజ్. కబడ్డీ 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 కబడ్డీ. వాడు చేస్తున్న రైడ్ చూసారు కదా. కబడ్డీ 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 ముందుకు వెళ్ళు. కబడ్డీ 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 త్వరగా. కబడ్డీ 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 కబడ్డీ. అలాగే బెల్లు బెల్లు బెల్లు. వాడిని అదుపు చేయలేకపోతున్నాం. కబడ్డీ 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 కబడ్డీ. వదలరా, వదలమంటే వదలు.
అయ్యో ఏంటిది ఇలా చేశాడేంటి? భలే 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 భలే. ఇప్పుడు నీ వంట. ఇంకో కూడా వస్తున్నాడు. ముందుకెళ్ళు. ధైర్యంగా వెళ్ళు. ఏయ్, ఏంటి భయపడుతున్నావు? కబడ్డీ 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 రా, 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 రా. కబడ్డీ ముందుకు రా. కబడ్డీ 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 పట్టుకోండి వాడి. అది. చూస్తామంటి వాడిని పట్టుకో. ఏ బల్లె 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 బల్లె. గెలిచావు గెలిచావు భలే. ఓ కబడ్డీ 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 ఈసారి మొదలు కొడతా. కబడ్డీ 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 వర్ణ పట్టుకో. త్వరగా పట్టుకో పట్టుకో. వెళ్ళు, వెళ్ళు. ఇప్పుడు పట్టుకో. ఓకే. ముందుకెళ్ళు. అరే చూస్తామంటే నా మిత్రమా. బల్లె బల్లె. చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది. కబడ్డీ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తొందరగా రా మిత్రమా. అంతే అంతే అంతే. పట్టుకో. సూపర్ రా. అంతే అంతే. వెళ్ళండి. అరే చూస్తామంటే తొందరగా రా. చేయి జారిపోతుంది. తొందరగా రా. సరే అలా కట్టలేదు. చూస్తావేంటి పట్టుకో. ఆలోచించుకో. పరిగెత్తు నాకు పరిగెత్తు. ఇప్పుడు చూస్తా ఎలా పరిగెడతావు. గట్టిగా లాగు. వెనక్కి లాగు. ఎలాగైనా మనం గెలవాలి. ముందుకెళ్ళిపోతాడు. జాగ్రత్త. వదలకు. మిత్రమా. వా 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 మొత్తం నాశనమైంది. మై డియర్ ఫ్రెండ్. అరే ఏంట్రా ఇది? ఈ కోతుల గుంపుని ఎలా ఓడించాలో అర్థం కావటం లేదే. ఏంటి ఇలా జరిగింది? కమాన్ కమాన్ వెళ్ళండి మీరు గెలవగలరు వెళ్ళండి. శబాష్ రాకెట్. బెస్ట్ ఆఫ్ లక్. కానీ పర్వాలేదు. దాన్ని వదలకూడదు. జై 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 బాల హనుమాన్. నన్ను కాపాడు బాల హనుమాన్. కబడ్డీ 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 పట్టుకోండి. అది, అది, అది. అలాగే వదలొద్దు. కబడ్డీ 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 రండి, రండి. కబడ్డీ కబడ్డీ రౌండ్ చేయండి, రౌండ్ చేయండి. కబడ్డీ 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 పట్టుకోండి వాడిని. కబడ్డీ అంటే. కబడ్డీ కబడ్డీ వద్దు, నెమ్మదిగా, నెమ్మదిగా. కబడ్డీ 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 Come on Rocket. Come on Rocket. Come on. You can do it. నీ వల్ల అవుతుంది. నువ్వు సాధించగలవు. Come on Rocket. కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ Come on, do it, do it, do it, do it. ఓ చూస్తున్నావేంటి త్వరగా రా కబడ్డీ 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 రే. కబడ్డీ 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 పట్టు పట్టు వదలకుండా పట్టు 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 వదలకుండా పట్టు కబడ్డీ కబడ్డీ పట్టు పట్టు గట్టిగా పట్టు నీ వల్ల అవుతుంది come on. కబడ్డీ 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 ఓ చెడగొట్టాడు గైడు. కబడ్డీ 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 దొరికిపోయావుగా పట్టుకోండి వదలకండి గట్టిగా పట్టుకోండి అది 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 అలాగే కబడ్డీ 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 దాన్ని గట్టిగా పట్టుకోండి అస్సలు వదలకూడదు జాగ్రత్త ఓకే శబాష్ శబాష్ నీ వల్ల అవుతుంది come on నీ వల్ల అవుతుంది నువ్వు సాధించగలవు కబడ్డీ 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 Rocket, you can do it. కబడ్డీ కబడ్డీ ఏంట్రా చూస్తున్నావ్? కబడ్డీ 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 వీడి తోక వీడి తోక నా చేతికి చిక్కింది కబడ్డీ 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 move it man oh Rocket you can do it చిన్న మహారాజా, నా కృతజ్ఞతలు. మీరు గెలిచారు. మీ టీం మెంబర్స్ చాలా అద్భుతంగా ఆడారు. అందులో వీళ్ళిద్దరూ రాకెట్ అండ్ లాకెట్ చాలా గొప్పగా ఆడారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదంతా వదిలేసే గటర్. ఇదంతా ఒక ఫ్రెండ్లీ మ్యాచే కదా. ఒక విషయం ఏంటంటే దానివల్ల ప్రాబ్లం మనకు తీరిపోతుంది. ఏమైనా జరుగుతుంది. ఆఖరి నిమిషంలో వాళ్ళు అలాగే తిప్పేశారు కదా. రండి రండి, మీ చేత్తోనే గెలిచిన టీంకి ట్రోఫీ తీసివ్వండి. రండి. గొప్పగా ఆడారు, తీసుకోండి. ఇదిగో. మిమ్మల్ని అభినందిస్తున్నాను బాగా చేశారు. రండి, ఇప్పుడు మీరందరూ నుంచోని మీ స్నేహాన్ని పెంచుకోండి. ఇలాగే మీరు దండం పెట్టుకోండి. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈరోజు నాకు పెద్ద అవమానం జరిగింది. అయినా కూడా అది పెద్ద సమస్య కాదు. ఈ మ్యాచ్ మనకి వాళ్ళ మీద ఉన్న పగని ఇంకా కాస్త పెంచేసింది. బాస్, సరైన సమయం రానివ్వండి, అప్పుడు చూడండి వీళ్ళకు ఎలా బుద్ధి చెప్తాను. బాస్, అదేంటంటే త్వరగా రండి బాస్. కబడ్డీ 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 అని అంటూనే ఉన్నారు. అరే, ఏం జరిగింది? ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైంది? అంతా ఏం భయంగా ఉంది. ఈ శబ్దం ఏంటి? ఈ శబ్దం ఏంటి? ఏదో జరుగుతోంది. అది ఏంటో చూడండి. అరే, అరే, అవునవును, నిజమే. ఏదో జరగబోతోంది, అందుకే ఇలా జరుగుతోంది. కాగు. ఓ, ప్రశాంతంగా ఉండండి.
నాకేమనిపిస్తుందంటే త్వరలోనే మన కళ మొత్తము నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. షటర్, నువ్వు ఇక్కడే ఉండు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. మేము సిగ్నల్ ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాం. గట్టర్ బాస్, ఈ శబ్దం ఎక్కువ అవుతూ వస్తోంది. నాకేమనిపిస్తోందంటే ఎవరో మనకు దగ్గరలోనే ఉన్నారు. అరే బాస్, ఈ డబ్బాలో ఏం చూపిస్తోంది? ఉండదేంటో చూస్తాను. హలో బ్రదర్, హలో బ్రదర్, హలో హలో హలో. అరే గట్టర్ బాస్, ఈ సిగ్నల్ నుంచే మాటలు ఎలా వస్తున్నాయి? అరే దీని షేపే పూర్తిగా చేంజ్ అయిపోయింది. అదంతా వదిలేసే, మన కోసం ఒక మంచి సోదరుడు వచ్చాడు. హే, హలో బ్రదర్, హలో బ్రదర్, హలో బ్రదర్ అలా చెప్తూనే ఉన్నాడు. హలో బ్రదర్, ఐ ఆమ్ యువర్ బ్రదర్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్. గట్టర్ బాస్, అన్నట్టు మీ అమ్మగారి పేరు చాలా డిఫరెంట్గా ఉందా? అలాగేం లేదు. సారీ బాస్, సారీ. బహుశా పినతల్లే ఉంటుంది. ఏయ్, నోరు మొయిరా షటర్. నీ కప్పు కొట్టే నోరుని కాస్త మోయ్. రే, ఎవర్రా నువ్వు? హలో బ్రదర్, హలో బ్రదర్ అని అరుస్తూనే ఉన్నావు. నాకు డిఫరెంట్ అయిన పేర్లు, డిఫరెంట్ అయిన మదర్ లేదు. బ్రదర్, నేను ఇప్పుడు ఇంకొక ప్లానెట్ నుంచి వచ్చాను, అంటే వేరే గ్రహం. అర్థమైందా? కాస్త ఆగు, ఆలోచిస్తున్నాను. ఓకే, మేము ఉంటున్న గ్రహాన్ని మా మదర్ అనే చెప్తూ ఉంటాము. ఎవరైతే మాకు ఫేవరెట్ గా ఉంటారో వాళ్ళందరూ మాకు బ్రదర్ అని చెప్తాము. హలో బ్రదర్. కానీ నువ్వు మాట్లాడటం పెట్టి చూసి నాకేమర్థం అవుతుందంటే ఒట్టి వేవ్ లెంత్ మాత్రమే సెట్ అవుతుంది, అంతే. వేరు ఇంకేమీ సెట్ అవటం లేదు. అదే ఇప్పుడు ఏదో ఒకటి సెట్ అయిందిగా. అరే సోదరుడా, నీ ఫోటో వచ్చేసింది, కానీ నువ్వెప్పుడు నేరుగా రాబోతున్నావు? ఎప్పుడు రాబోతున్నావు చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ? ఎక్కడికి వెళ్ళాడు? అరే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే గట్టర్ బాస్, బహుశా ఈ బ్రదర్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్ ఫీల్ అయినట్టున్నాడు. ఫస్ట్ లో అట్లీస్ట్ ఫోటో అయినా కనిపించింది, ఇప్పుడు తెలియట్లేదు ఎక్కడి నుంచి వస్తాడో ఏంటో. ఎప్పటికైతే మనకు ఆ శబ్దం వినిపించిందో ఉన్నట్టుండి ఎక్కడి నుంచో మెరుపులు కూడా వస్తూనే ఉన్నాయి బాస్. కానీ బాస్, నాకేమనిపిస్తుందంటే ఒకవేళ అతన్ని మన శత్రువులు పంపించిన ఫోటోగ్రాఫర్ కాదు కదా, ఎందుకంటే అతను కబడ్డీ ఓడిపోయిన తర్వాత మన ఏడుస్తున్న మొహాల్ని ఫోటో తీయడానికి అనుకుంటాను. అవునవును, రేపు పేపర్లో నీ చప్పటి మొగం వస్తుంది, నువ్వే కూర్చొని చూడు. పేరుకి దద్దమ్మరా నువ్వు. నీ కంపు కొట్టే నోరు మూసుకొని ఉండు. అరే అంతలో వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? జోర్జ్, జోర్జ్, ఈ బుద్ధి లేని గట్టర్ బాస్, 2 చెంపదెబ్బలు కొట్టండి, కానీ ఇంత పెద్ద పరిమాణం ఉన్న దాన్ని జోన్స్ అని చెప్పి అవమానించకండి. ఏంటిది అర్థం కావటం లేదు, ఏమవుతుందో చూద్దాం. వదలండి, పర్వాలేదు బాస్. ముందేమో ఇన్సల్ట్ చేస్తారు,
తర్వాత సారీ అని చెప్పి ఫీల్ అవుతారు. వీడికి పిచ్చి కాస్త ఎక్కువైందనుకుంటా. అయితే పర్వాలేదులే, ఇంత బతిమాలుతున్నావు కదా, కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. అదే సారీ చెప్పావు కదా, పర్వాలేదు పద. నీకు కాస్త కూడా బుద్ధి అనేది లేదు. ఏమైంది బాస్? నన్ను ఎలా కొడతావు చెప్పు? మీ చెయ్యి ఇప్పుడు నా భుజం పైన ఉంది కదా, ఉంది కదా. బాస్, బాస్ మీరక్కడుంటే మరి ఇక్కడ బాబాయ్, భూత భూత భూత. హే రిలాక్స్, ఎందుకు ఇలా అరిచి గోల్ చేస్తావు? ఇలాగే మీ గెస్ట్ ని మీరు వెల్కమ్ చేస్తారా? ఇలా అరిచే గోల చేస్తుంటారా? ఎందుకు ఇలా చేస్తుంటారు? సారీ సారీ. డోంట్ వేస్ట్ ద టైమ్, లెట్ us కమ్ టు ద పాయింట్. మీతో నేను ఇలాగే నిలబడిగానే ఉంటే తర్వాత నేను కూడా పిచ్చివాళ్ళ మారిపోతాను. వెల్కమ్ 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 బ్రదర్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్. వెల్కమ్ ప్లీజ్. మై నేమ్ ఇస్ యాటన్. ప్రేమతో జనాలు నన్ను యాంటోనీ అని పిలుస్తారు, జకాస్ అని పిలుస్తుంటారు. ఓ అలాగా. చూసావా, మీకు ఈ పవర్ఫుల్ పీస్ ఏంటో అర్థమవుతోందా? చూడు, బాగా చూడు. దీన్ని ఇంకో భాగం సిగ్నల్ నాకు మీరున్న చోటు నుండే దొరుకుతోంది. మిస్టర్ యాంటనీ జగాస్, నువ్వు సరైన చోటుకే వచ్చి చేరుకున్నావు. నేను కూడా చాలా రోజులుగా కనపడకుండా పోయిన ముక్క కోసమే వెతుకుతున్నాను. అందువల్లే మన ఇద్దరి మధ్య స్టేటస్ మ్యాచ్ అయ్యింది. అది మన రాక్షస రాజుకి సంబంధించిన ఒక భాగం. అది ఆ బాల హనుమాన్ పీస్ పీస్ గా చేసేశాడు. మిగతా భాగాలు మొత్తం నా దగ్గర ఇక్కడే ఉంది. వెరీ గుడ్. యాక్చువల్గా ఒక పీసు దీన్ని చాలా సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాను. ఇది చాలా పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్. అండ్ ఐఎమ్ షూర్ ఆ పీసెస్ అన్ని ఫుల్ బాడీకి వెళ్ళిందంటే అప్పుడు ఇదిగో ఈ ప్రదేశంలోనే వాడిని ఎవరు ఓడించలేరు. జకాస్ బ్రదర్, అరే మాకు కూడా తన ప్రాణాలతోనే ఉండాలనుంది, కానీ ఇక్కడ మాత్రం ఎలా అవుతుంది చెప్పండి? సమయం చాలా తక్కువగా ఉంది, సమయం అయిపోతుంది. కానీ ఈ విధంగా ఎలా అవుతుంది చెప్పండి? లాస్ట్ టైం గటర్ బాస్ కూడా లాకెట్ నామ్ అనే ఒక మంకీని డ్రాప్ చేసి తనకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏ షటర్, అప్పుడు ఆయన శరీరం సింగిల్ పీస్ లోనే ఉండేది. కానీ ఇప్పుడు కూడా ప్రాణం ఆయన శరీరంలో కోతి వలనే తిరిగి వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రాణం ఒక కోతి చేతిలోనే పోయింది. కానీ దానికోసం ఈయన శరీరాన్ని సింగిల్ పీస్ తో దాన్ని కంప్లీట్ చేయాలి. అదే చాలా ముఖ్యం. ఇద్దరు చెడ్డవాళ్ళు ఒకటిగా కలిస్తే తర్వాత అన్ని సర్దుకుపోతాయి. మా ప్లానెట్ యొక్క ఎనర్జీ, తర్వాత టెక్నాలజీ, అది వేరే లెవెల్కి వెళ్ళడానికి మనం కొన్ని యానిమల్స్ ని వాళ్ళతో కలిపి ఈ భూమి యొక్క ప్లాంటేషన్ ని మొత్తం నాశనం చేయాలి. తర్వాత ఈ మొత్తాన్ని ఫ్యూయల్ గా కన్వర్ట్ చేయాలి. ఇంతకు ముందే మా టెక్నాలజీ ఇప్పుడు కూడా బాగా హైలోనే ఉంది. తర్వాత నీ రాక్షస రాజుని సింగిల్ పీస్ లా మార్చడం కుదురుతుంది. నిజంగానా? అది చాలా సింపుల్ అయిన విషయం. నువ్వు మాకు హెల్ప్ చేయడానికి ప్రామిస్ చెయ్యి, దానికి మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం. చెప్పు. సరే, ఓకే, నేను మీకు మాట ఇస్తున్నాను. ఇకపై నేను మీతోనే ఉంటాను.
అయితే తన మాట మీద మన సంతోషంగా ఉందావా? వచ్చేసాడు వచ్చేసాడు మన జగాసన్న వచ్చేసాడు 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 మన జగాసన్న వచ్చేసాడు. మనం అన్నిట్లోనూ గెలిచాం. ఏమంటారు చెప్పండి, ఏమంటారు? మనం గెలిచా. అరే మనం గెలిచా, మనం గెలిచా, మనం గెలిచా. దృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చేసింది. జగాసన్న మనల్ని వెతుక్కుంటూ వచ్చేసాడు. అరే అరే, ఏమైంది ఏమైంది? రాజా? ఎందుకు అలా చిన్న మహారాజా చేస్తున్నావు? మమ్మల్ని ఆ? ఎందుకు రమ్మన్నారు? అర్థం కావట్లేదు. రాకెట్ రాకెట్ ఏదో ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుందనుకుంటా. ఏదో ఒక వ్యత్యాసమైన యుఎఫ్ఓ క్రోకడైల్స్ డెన్నుకు పైన దాని చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతూనే ఉంది. నాకేమనిపిస్తుందంటే అది క్రోకడైల్ ఓడిపోయినందుకు మనల్ని పగ తీర్చుకుంటానికి ఏదో ఒక చెడ్డ పని చేస్తున్నట్లున్నారు. అరే చిన్న మహారాజా, వాళ్ళు చిన్నదేదో కాదు, ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. మీరేమంటారు మహారాజా? కబడ్డీ పోటీలో ఓడిపోయినా వాళ్ళకి ఎలాంటి బుద్ధి రాలేదు. హ! ఆహా, రాకెట్ ఆ, నన్ను నన్ను క్షమించింది చిన్న మహారాజా. ఏదో ఈ సిచ్యువేషన్ వల్లే నేను ఆ మాటని తెలియకుండా లోపల నుంచి చెప్పేశాను. మీరు దేనికి దిగులు పడకండి, దేనికి దిగులు పడకండి మహారాజా. నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిస్తాను. రేయ్ పదండి పదండి, లోపలికి పద. సరే పదండి, అందరూ వెళ్దాం. పదండి 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 పదండి. పదండి. ఆ, తొందరగా రండి. అది జై జై బాల హనుమాన్. చిన్న మహారాజా, సంతోషంగా ఉండు. బాల హనుమాన్, మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. కానీ మేము ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? చిన్న మహారాజా, ఇది పెద్ద సమస్య, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీరే పెద్ద హనుమాన్ భక్తుడు కదా. మిమ్మల్ని బుద్ధితోనూ శక్తితోనూ ఆ రెండు విషయాలలో వాళ్ళ వల్ల ఆ రెండు విషయాలలో మిమ్మల్ని ఓడించడం అసాధ్యం. అదే కాకుండా రాకెట్ లాకెట్ లాంటి శిష్యులు మీతో ఉన్నప్పుడు మీకు ఇంకేం కావాలి? నాకు అర్థమైంది బాల హనుమాన్. ఇందులో పెద్ద విషయం ఏంటంటే మీరు మాతోనే ఉన్నారు అంటే మేము బాధపడవలసిన అవసరమే లేదు. జై శ్రీరామ్. అయితే నేను సెలవు తీసుకున్నా. ఖచ్చితంగా. తీసుకురా తీసుకురా, త్వరగా వాటిని తీసుకురా. అరే శబ్దం రండి, శబ్దం చేయకండి. నెమ్మదిగా నెమ్మదిగా పదండి. జాగ్రత్త రండి. వెళ్ళండి వెళ్ళండి.
కొట్టేశావ్ బ్రదర్ జకాస్. నిజంగా నువ్వు చాలా గొప్ప పనోడివి. రాక్షస రాజుడు మాత్రం ప్రాణాలతో తిరిగి వచ్చేసాడంటే ఆ తర్వాత మీరు మా రాజుగారు ఆటని చూస్తారు. ఈ అడవి మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. గటర్ బాస్, దానవరాజు వెళ్ళిపోయాడా ఏంటి? కానీ ఏమీ తెలియడం లేదేంటి? ఇంకా సేపట్లో తెల్లారిపోతుంది. సూర్యోదయం అవ్వడానికి ముందు మా వాళ్ళు కొంతమంది అందరూ దండెత్తి ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళందరి పవరు నీ ఈ రాక్షస రాజు మీద ఒక ప్రత్యేకమైన కవచంగా మారుతుంది. అప్పుడే ఇక మీదట ఆయన బాడీ బ్రేక్ అవ్వదు. మిగతా మంకీలన్నిటినీ మీరు చూసుకోండి. దానికి ఏం చేయాలో చేసుకోండి. మీ సమస్య సాల్వ్ అయిపోయింది. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. అందరూ దయచేసి బయటికి వెళ్ళిపోండి. ముందుగా మనం చేయాల్సిన విషయం, యువరాజు గారికి ఈ సమాచారాన్ని తెలియజేయాలి. తర్వాత మరో ముఖ్యమైన విషయం, మీలో కొందరు బయట నుంచోండి. వీళ్ళ మీద కన్నీసి ఉంచాలి కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. రండి రండి రండి. నువ్వు ఇదంతా చూసావు కదా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. మనకిప్పుడు అవసరం ఒక మంకీయే. ఇప్పుడు ఏంటంటే వెతుక్కుంటూ చిరుక్కుపోయాడు. చూడు. ఓ రాకెట్, నీలాంటి కోతులంతా ఈ చోటుకి రావాలని చాలా ఆశపడ్డారు కదా. కానీ ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. వీడు కబడ్డీ చాలా బాగా ఆడాడు. కబడ్డీ 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 కబడ్డీ. నేనిప్పుడు ఈ మ్యాచ్ లో నిన్ను ఓడిస్తాను, చూసుకో. ఎలా ఉన్నావు మిత్రమా రాకెట్? కానీ ఒక్క విషయం ఉంది. ఈ రోజు నువ్వు ఒక్క విషయాన్ని కరెక్ట్ అని నిరూపించగలిగావు. దానికి ఏం చెప్తారు? ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. కానీ నువ్వు ఎలా తెలుసుకోగలిగావు? దానవ రాజుని ప్రాణాలతో ఉంచగలగాలంటే మాకు నీ సహాయం కావాలి. అరే భలే, ఎంత లైటింగ్ ఉందో! ఏంటిది అర్థం కావటం లేదు. ఏమవుతుందో చూద్దాం. బ్రదర్స్, మా పని మొత్తం పూర్తయిపోయింది. మీ రాక్షస రాజు బాడీ ఒక స్ట్రాంగ్ సింగిల్ పీస్గా మారిపోయింది. తర్వాత శరీరంలో పవర్స్ కూడా వచ్చేసాయి. కానీ ఒక విషయం, అతనికి ఎలా ప్రాణం ఇవ్వాలి అన్నది, దానికి మీరే ఏదో ఒకటి చేయాలి. థ్యాంక్ యూ జగాస్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇక చాలు. రాకెట్ శరీరం నుండి ఒకే ఒక టిష్యూ మాత్రం తీసి అది మన రాక్షస రాజు శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేయండి.
అప్పుడు శత్రువుల శక్తి ఆయన శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఆయనకి ప్రాణం వచ్చేస్తుంది. కానీ ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుసో తెలియకో నాదో లేదా నీదో శరీరంలో ఒక భాగం ఈ రాకెట్ టిష్యూతో కలిసిందంటే మన రాక్షస రాజు ప్రాణాలతో తిరిగి వస్తాడు. మన శత్రువులందరూ అంటే ఈ రాకెట్ తర్వాత ఈ కోతి గుంపకి మంచి స్నేహితుడు అవుతాడు. జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఓ, ఎంత టైం తీసుకుంటావు? ఇదంతా ఏంటి తలకిందుల ప్రొసీజర్ లా ఉంది. ఎనీవేస్ ముందొచ్చి లిఫ్ట్ చేయండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. ఏ షటర్ లేపో, మణి లేపో. అదరగొట్టేశారు మిత్రులారా, అదరగొట్టేశారు. మళ్ళీ నన్ను ప్రాణాలతో తీసుకొచ్చారు. మళ్ళీ ఈ కోతి నాకు ప్రాణం ఇచ్చింది, అంతే కదా? సహాయం చేసిందా? రాక్షసరాజుకి జయగో జయగో. మేమందరూ మీ బానిసలం రాక్షసరాజు. రాక్షసరాజు జయ హో జయ హో జయ హో. అరే ఏమైంది? రాక్షసరాజు, మీరు తిరిగి రావడానికి మన ఈ కొత్త బ్రదర్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్ వికాస్ బ్రదర్ ది పెద్ద చెయ్యి ఉంది. ఇవన్నీ నాకు తెలుసు. జకాస్ గుటార్ చెప్పండి రాజుగారు. ఇక మన సమయాన్ని వేస్ట్ చేయకూడదు. ముందుగా వాళ్ళని అంతం చేయండి. ఎందుకంటే వాళ్ళ శక్తితోనే మన అందరి శక్తులు ఉన్నాయి. అందువల్ల అటాక్. అడవి మొత్తం తగలపెట్టి నాశనం చేయండి. అంతా మంట పెట్టండి. అరే చిన్న మహారాజా, నేనేమనుకున్నానంటే ఎదురుగా వచ్చేది క్రోకోడైల్ గుంపని. అదేంటంటే అక్కడ నాకన్ని విషయాలు తెలుసు. నేను దానికి ఏర్పాట్లన్నీ చేశాను. అరే చిన్న మహారాజా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? మన వాళ్ళు అందరూ నేను ఇచ్చే సిగ్నల్ కోసం వెయిట్ చేయండి. అందరూ కొంచెం నిదానంగా ఉండండి. రాకెట్ వెళ్ళు, తొందరగా వెళ్ళు. పదండి తొందరగా రండి. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తా. అరే సిగ్నల్ వచ్చేసింది, సిగ్నల్ వచ్చేసింది. దొరికేసింది. లాగు, గట్టిగా లాగు. నువ్వు ప్రారంభించు.
పైన చూడు, తిప్పు తిప్పు. వెయ్. ఏంటిది? ఏం జరుగుతోంది? ఏం అర్థం కావటం లేదే. ఏదో జరుగుతోంది. పారిపోండి, పారిపోండి. ఇటే వస్తున్నాయి. ఇక్కడి నుంచి పరిగెత్తండి. రండి, ముందుకి సాగండి. నిదానంగా రండి, జాగ్రత్త. జాగ్రత్త, వాళ్ళు వచ్చేసారు. ఇతనైనా బాల హనుమాన్ భక్తుడు, చిన్న మహారాజా కదా. కానీ ఇప్పుడు బాల హనుమాన్ ఇక్కడ లేదు కదా. అయితే ఒక విషయం, ఇక మీద నిన్ను నా దగ్గర నుండి ఎవరు కాపాడతారు? రే దుష్టా, బాల హనుమాన్ వాళ్ళ భక్తుల కోసం ఆయన ఎక్కడ ఉన్నా పిలిచిన వెంటనే వస్తాడు. ఆయన మా మనసుల్లోనే ఉంటాడురా. అలాగా? అయితే మాకొక విషయం చెప్పు. మీ హనుమాన్ని మేము కూడా చూస్తాం కదా. కానీ అంతకు ముందు నీ స్నేహితుడు మంకీ, అదే రాకెట్ పరిస్థితిని నువ్వే చూడు. రాకెట్? యాంటనీ జకాస్, ముందుగా వీళ్ళ హీరోని కిందికి పంపించు. దుష్ట రాక్షస, మర్యాదగా వాణ్ణి వదులు, లేకపోతే నిన్ను కాపాడటానికి ఎవరు వచ్చినా కుదరదు. రాక్షస రాజా, ఈ చిన్న మహారాజా సాధారణమైన కోతి కాదు. అతని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళందరినీ నేను చంపేస్తాను. ఏంటిది? బాల హనుమాన్, మమ్మల్ని కాపాడండి స్వామి. హే బాల హనుమాన్,
వచ్చేసారా? చాలా మంచిది ప్రభు. దుష్ట రాక్షసుడా, కింద దిగడానికి నీకు ఎలాంటి అవసరం లేదు. నీ స్థానం ఇదే, పైనే. నీకు ఆకాశంలో ఎగరాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది కదా. ఇప్పటి వరకు నేను నిన్ను ఎన్నిసార్లు క్షమించుంటాను. నన్ను దర్శనం చేసుకోవాలని నువ్వు ఎక్కువ ఆశపడితే గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ నా భక్తులతో మాత్రమే ఉంటాను. అరే దద్దమ్మలు, ఈ అడవిని మీరు నాశనం చేసి ఆ ఏలియన్స్ తో మీరు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో ఫ్యూల్ ని రెడీ చేసుకుని వెళ్తున్నారు కదా. ఒకవేళ మీకు అందులో నష్టం వస్తే మీరందరూ పస్తులతోని ప్రాణాలని కోల్పోతారు. ఎందుకంటే ఈ చెట్టులు పుట్టల వల్లే మనకి ఈ గాలి అలాగే నీరు దొరుకుతుంది. ఇవి గనక లేకపోతే జీవించడం కష్టం. మీరు చెప్పింది నిజమే చిన్న మహారాజా, వీళ్ళు ఎన్నటికీ మారరు. బాలహనుమాన్, మీరు ముందు చెప్పినట్టుగానే మేము స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నించాం. కానీ ఇప్పుడు చూడండి చిన్న మహారాజా, అలాంటి ఒక అవకాశం కావాల్సి వచ్చింది. ఇప్పుడు నేనున్నాను కదా. హనుమాన్, నాకిప్పుడు శక్తులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు నాకు బయట గగానికి చెందిన వాళ్ళ శక్తులు కూడా ఉన్నాయి. మీ అందరినీ నేను అంతం చేస్తాను. ఇక మీదట నన్ను ఎవరు ఓడించలేరు. అరే దుష్ట రాక్షసుడా, నువ్వు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు? దుష్ట శక్తుల వల్ల నీకు ఎలాంటి లాభం ఉండదు. నిజం అలాగే ఆత్మవిశ్వాసమే ఎన్నటికీ గెలుస్తోంది. దుష్టశక్తి గెలిచినట్టు చరిత్రలోనే లేదు. అరే మూర్ఖులారా, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అదే మాతృభూమిని నాశనం చేయాలని చూస్తున్నారా? ఆ ఏలియన్ దగ్గర మీరే అడగండి. వాళ్ళు వాళ్ళ గ్రహాల్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళ గ్రహాన్ని కాదు, వాళ్ళు మీ గ్రహాన్నే నాశనం చేస్తున్నారు. వాళ్ళ దగ్గరే అడిగి తెలుసుకోవండి. మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అతను చెప్పేది మీరు నమ్మకండి, అతన్ని చంపేయండి. ఆగండి, దయచేసి మమ్మల్ని క్షమించండి బాలహనుమాన్. మీరు మా అందరి కళ్ళని తెరిచారు. నా మిత్రులారా, మనము బయట గ్రహాల వాసుల కోసం మనము ఈ భూమిని నాశనం చేస్తున్నాం. చిన్న మహారాజా, దయచేసి మమ్మల్ని క్షమించండి. రాక్షస రాజా, మీరు కూడా బాలహనుమాన్ దగ్గర క్షమాపణం అడగండి. మాతో పాటు మీరు కూడా ఇక్కడే ఉండండి. మీ అందరికీ పిచ్చి పట్టినట్టుంది. మీరు కూడా వాళ్ళతో పాటు చేరి ఇక్కడే చనిపోతారు. అటాక్! నేనిప్పుడు ఎగిరే విమానాన్ని ఒక పట్టు పట్టబోతున్నాను.
ఏంటి నువ్వొక్కడ మాత్రమే ఊరికే అరుస్తూ ఉన్నావు మూర్ఖుడా. నీకు ఎగరాలని చాలా ఆశగా ఉంది కదా. వెళ్ళు, నేను నిన్ను వాళ్ళతోనే పంపించేస్తాను. అలాగే ఇంకొకసారి నాకు నువ్వు కనిపించవనుకో, ఆ తర్వాత నువ్వు జీవితాంతం నువ్వు ప్రతి గ్రహాన్ని చూస్తూనే ఉండాలి. అర్థమయ్యిందా మూర్ఖుడా? ఓహో, ఇప్పుడు మీరెవరు? స్థలం ఖాళీ చేసే జకాస్. మన టెక్నాలజీ ఇక్కడ పనికి రాదు. వాళ్ళ టెక్నాలజీ మనకన్నా మిలియన్ టైమ్స్ బెటర్ గా ఉంది. నాకేమనిపిస్తుంది అంటే రాక్షసరాజు స్థలంలో బాల హనుమాన్తో స్నేహంగా ఉండాల్సిందేమో. నన్ను క్షమించండి. వెళ్ళు 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 వెళ్ళి ఇక్కడి నుంచి ఆరిపో. ఇవాళ నుంచి మీరందరూ కలిసి జీవించాలి, సరేనా? ఈ భూమి అతి పెద్దది, అందరినీ బ్రతికించే భూమి. ఏవైనా సమస్య అయితే చిన్న మహారాజు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడండి. ఖచ్చితంగా ప్రభు. అలాగే మీకు ఎప్పుడైనా గొడవ పడాలని అనిపిస్తే మీరిద్దరూ కబడ్డీ ఆట ఆడండి. జై శ్రీ ఆంజనేయ. జై శ్రీరామ్.